హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ ఎలా చేశాను అనేది మీరు వీడియో అయితే చూసేయండి. ఇవాళ అయితే గుడికి అయితే వెళ్తున్నాము. ఎక్కడంటే శివుని గుడికి అయితే వెళ్తున్నాము. ఈ వారం సోమవారం అనేది ఎన్నో సంవత్సరాలకు వచ్చిందంట అండి. ఏం కోరుకున్నా నెరవేరుతుందంట. చాలా శుభమైన రోజు అంట అండి. మీరు వెళ్ళారా లేదా గుడికి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము గుడికి వెళ్ళి ఏం చేసాము, ఎలా చేసాం పూజ అనేది. ఏమైనా తప్పైతే క్షమించండి. ఎందుకంటే మేము చాలా లేట్గా వెళ్ళాము గుడికి అయితే. ఎందుకు లేట్గా వెళ్ళామంటే ఇక పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్ళారు. ఇక వాళ్ళు వచ్చేసరికి 8 o'clock అయిపోయింది. ఇక మేము గుడికి వెళ్ళేసరికి 8:30, 8:45 అయిపోయింది. ఇక అక్కడికి వెళ్ళేసరికి టైం అయిపోయింది. ఇక 9:30 అట్లా గుడి క్లోజ్ చేస్తారండి. ఇక చాలామంది ఉండేసరికి ఇక మేము పూజ చేసుకునేసరికి లేట్ అయిపోయింది. ఇక మేమైతే గుడికి వెళ్తున్నాము. పిల్లలు అయితే ట్యూషన్ నుంచి వచ్చి తొలుకొచ్చి గుడికి అయితే వెళ్తున్నామండి. ఇక బుడ్డదైతే గుడికి వెళ్తున్నామని అంటుంది. చూడండి ఎక్కడికి వెళ్తున్నాం? గుడికి వెళ్తున్నాం అని అంటుంది. మీలో ఎంతమంది గుడికి వెళ్ళారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి గుడికి వెళ్ళిన రోజైతే. నాకు చాలా ఇష్టం గుడికి వెళ్ళడం అయితే. మీలో ఎంతమంది గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, శివయ్య భక్తులు ఎంతమంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే గుడి అయితే చాలా మంచిగా ఉంటుందండి. ఎన్నో ఇళ్ళ నుంచి గుడి ఉందంట మా ఆయన చెప్పారు. ఇక్కడ ఫస్ట్ అయితే వినాయకుడి గుడి ఉంది. స్టార్టింగ్లోనే ఎంట్రీలోనే వినాయకుని గుడి ఉంది, ఇంకా ఆంజనేయుని గుడి ఉంది, ఇంకా సుబ్రహ్మణ్య స్వామిది, ఇంకా నాగదేవత గుడి కూడా ఉందండి. ఇక్కడ చాలా పవర్ఫుల్ గుడి, అంటే చాలా చాలా ఇక్కడ మా ఆడబిడ్డ పెళ్ళి కూడా ఇక్కడనే అయిందంట. చాలా మంచిగా ఉంటుందండి గుడి. ఇప్పుడు రీసెంట్గా అయితే ఇక్కడ చుట్టాల పక్క అయితే కట్టారండి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఇంకా శివుని టెంపుల్ అయితే రీసెంట్గా కట్టారు. రీసెంట్ అంటే కూడా చాలా సంవత్సరాలు అవుతుందండి. చాలా మంచి గుడి ఉంటుంది, పవర్ఫుల్ అండి. చాలా ఏం కోరుకున్నా నెరవేరుతుందంట అండి ఇక్కడైతే. నాకు కూడా చెప్పారు కొంతమంది, అందుకని మీకు కూడా చెప్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎన్ని గణం నాగదేవతలు ఉన్నారో. ఇక్కడైతే చాలామంది కొబ్బరి దీపం కూడా పెట్టారు. ఇక్కడైతే పూజ అయితే చేసారు. చూస్తున్నారు కదా చాలామంది. నేనైతే అభిషేకం చేశానండి, పాలాభిషేకం ఇంకా నీళ్ళాభిషేకం చేశాను. ఇక పిల్లలు నేను ఇద్దరం కలిసి అయితే అభిషేకం చేశాను. ఇక్కడ సైడ్ అయిపోయిందండి దర్శనం అయితే. వీడియో అయితే పెడతా చూసండి. అందులా అమ్మా అను హాయ్. దర్శనం కంప్లీట్ అయిపోయింది అను. ఇంటికి అయితే వచ్చేసాము. ఇక గుడికి వెళ్ళిన వీడియో ఎట్లా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు గుడికి వెళ్ళారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి, సరేనా? బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.